ప్రైవేట్ ఉద్యోగులు, ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల పని గంటలపై ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజుకి 8 గంటలు పనిచేస్తున్నారు. దీనిని 10 గంటలుగా పెంచుతున్నట్లుగా నిర్ణయించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ఏపీలో పెట్టుబడులు పెడుతున్న కంపెనీలకి అనుకూలంగా ఉండేందుకు ఈ సవరణ తీసుకొస్తున్నట్లుగా చెప్పారు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం ప్రకారం రోజుకి 8 గంటల చొప్పున వారంలో 6 రోజులకి 48 గంటలు పనిచేయాలనేది ఒక నిబంధన. ఈ నిబంధనలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. వారంలో 4 రోజులు 10 గంటలు పనిచేస్తే 5వ రోజు 8 గంటలు పనిచేస్తే సరిపోతుంది. మిగిలిన 2 రోజులు కావాలనుకుంటే సెలవు తీసుకోవచ్చు. ఒకవేళ 48 గంటల కంటే ఎక్కువగా పనిచేస్తే ఓటీ లభిస్తుంది. అంటే పని గంటల్లో మార్పు లేదు, పని విధానంలో మాత్రమే మార్పు వచ్చింది అన్నారు రాష్ట్ర కార్మిక శాఖ సహాయ కమిషనర్. రోజులో ఎక్కువ గంటలు పని చేయించుకోవడానికి, పని చేయడానికి ఎంప్లాయీస్ కి ఒక వెసులుబాటు వంటిది అన్నారు. సో 10 గంటలు పనిచేస్తున్నారు కాబట్టి ప్రతి 5 గంటలకి ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ అయితే ఉంటుంది అన్నారు. ఏపీ ఫ్యాక్టరీస్ చట్టం పరిధిలోకి వచ్చే అన్ని సంస్థలు, కర్మాగారాలు, పరిశ్రమలకి ఈ నిబంధన వర్తిస్తుంది అని తెలిపారు. అంతేకాదు మహిళా ఉద్యోగులకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. గతంలో మహిళా ఉద్యోగి రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉండే షిఫ్ట్ లో పని చేయకూడదు అనే ఒక నిబంధన ఉండేది. కానీ ఇప్పుడు పారిశ్రామిక రంగంలో లింగ వివక్ష లేకుండా చేసేందుకు, మహిళా సాధికారత సాధించేందుకు ఇకపై మహిళలు నైట్ షిఫ్ట్లో కూడా పనిచేయాలి అనే ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవేంటి అంటే ఆ షిఫ్ట్లో కనీసం 5 మహిళా ఉద్యోగులు ఉండాలి, విశ్రాంతి గదులు ఉండాలి, టాయిలెట్ సౌకర్యం ఉండాలి, అలానే పనిచేస్తున్న ప్రదేశంలో లైంగిక వేధింపులకి గురి కాకుండా ఉండేందుకు రక్షణ భద్రత కల్పించాలి, సీసీ కెమెరాలు ఉండాలి. అలానే మరీ ముఖ్యంగా ఆ షిఫ్ట్ ముగిసిన తర్వాత మహిళా ఉద్యోగి ఇంటికి సురక్షితంగా వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పించాలి. ముఖ్యంగా మహిళా ఉద్యోగి సమ్మతితోనే రాత్రిపూట పని చేయించాలి అని. అయితే ఇవి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి అంటే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ మార్పులు చట్టసభల్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత చట్టరూపం దాలుస్తుంది.